3 మినిట్స్ తాజా ఖబర్. టీమిండియా యువ పేసర్ పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్షదీప్ సింగ్ తాజా వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆర్థికపరమైన అడ్డంకుల కారణంగా గురువారం నిలిచిపోయిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గతంలో చేసిన పశ్చిమ దేశాలు పతనమవుతున్నాయి అన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. జిన్పింగ్ ఆ వ్యాఖ్యలు చేసింది మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలన గురించేనని, తన గురించి కాదని అన్నారు. ప్రస్తుతం బీజింగ్లో జిన్పింగ్తో శిఖరాగ్ర సమావేశంలో ఉన్న ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వేలాది మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఓటమి పాలవటం జీర్ణించుకోలేని చేదు గులిక లాంటిదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వాడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు సొంత ఇంటికే కన్నం వేసిందో కూతురు. ప్రియుడు అతడి స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే ₹1 కోటి పైగా దోపిడీకి పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో జరిగిన ఈ సంచలన ఘటనలో వ్యాపారి కూతురు, ఆమె ప్రియుడు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా వాహనదారులకు భారీ షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుంచి భారీగా పెంచాయి. లీటర్కు సుమారు ₹3 మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఒమన్ జలాల్లో భారత జెండాతో ప్రయాణిస్తున్న హాజీ ఆలే అనే నౌక దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కోడలు ధరించే పొట్టి దుస్తుల విషయంలో తలెత్తిన వివాదం 2 ప్రాణాలను బలికొంది. కోడలు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురైన అత్తామామలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన పానిపట్ జిల్లాలో జరిగింది.